అనుకున్నా, కాంగ్రెస్ మంత్రి అనుకోలేదు అసలు. బీజేపీ మంత్రి కావచ్చు, సో దులుపుదాం అనుకో నేను వచ్చి కూర్చున్నా, ఈడికి వచ్చి కూర్చున్నాక కాంగ్రెస్ మంత్రి అని తెలియడు. అలా వెనక ముందు ఎందుకైతారో క్లియర్గా మీరు మాట్లాడేటప్పుడు నేను ఉన్నప్పుడైతే మీరు చెప్పలే, కానీ కాంగ్రెస్ మంత్రి, లోకల్ మంత్రి రఫీభాయ్ వాళ్ళ నాయన పోయి కోర్టు ఆర్డర్ ఉన్నది దీంట్లో భూమి ఇప్పుడు డొనేట్ చేసిన భూమి కాకుండా వేరే దాంట్లో వచ్చిరని మన పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి పోతే అది ఉండని నడుస్తుంది ఇది నడుస్తుంది అని చెప్తున్నట్టు ఆయన పొన్నం ప్రభాకర్ గారు. అయ్యా నాయన మీరు పొద్దున్న లేసాం, మీ రాహుల్ గాంధీ మీ వాళ్ళంతా మైనారిటీస్కు చూస్తాం, మేము మంచిగా చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని మీరు మా మైనారిటీలు అంటేనే మా జేబులు ఉన్నారని చెప్పుకునేటోళ్ళు. ఇక్కడ ఒక మైనారిటీ అనే కాదు, తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిండు రఫీభాయ్. ఇచ్చే కాడికైతే వాళ్ళు ఇచ్చిండ్రు, కానీ ఆక్రమంగా కంచె చేను వేసినట్టున్నది ఇప్పుడు ఈ కథ చూస్తేనైతే. వాళ్ళే కాపాడాల్సిన ప్రభుత్వము ఎవరన్నా తప్పులు చేస్తే ల్యాండ్ గ్రాబర్స్కి వెళ్ళి కాపాడాల్సిన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఆయన మళ్ళీ మంత్రే ఉండి నేనే కబ్జా చేస్తా, అది నాకే కావాలి, దుకాణాలు పెట్టుకుంటా, గివెందుకే పిచ్చి ఆలోచనలు మీకు. ముఖ్యమంత్రి గారు మీ మంత్రి మండలికి ఇసొంటోళ్ళు ఉన్నారు, మరి మీరు వెంటనే దీన్ని ఏమైనా సాల్వ్ చేసే పరిస్థితి కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా దుస్సాహసం. మరి నువ్వే చెప్తున్నావు అయింది ఏమన్నా మీ మంత్రులకు ఎక్కడ ఎవరు భూమి ఉండాలి కబ్జా చేయరు నాయన అని చెప్తున్నావు అయింది. ఒకవేళ అట్లా మీరు చెప్తున్నారు కావచ్చు అని మాకు అనిపిస్తున్నది ఇప్పుడు. మరి ఇప్పుడు అందరికి ఇటువంటి వాళ్ళు మంచి చేయరు నాయన గీ పనులు చేసుడేంది, చెత్త పనులు చేసుడేంది. అందుకే అసలు ఇటువంటి వాళ్ళను మంత్రులుగా చూసుడు అనేది మా బోటలకు సభ్య సమాజానికి సిగ్గు అనిపిస్తున్నది. మీరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని స్ట్రైట్గా వాళ్ళ నాయన పోయి అడిగితేనే డైరెక్ట్ ఎవరో ఇన్వాల్వ్ అవుతున్నాడో ఎవరో కాదు నేనే అని చెప్పి ఆయన ఇంత సిగ్గు లేకుండా చెప్తున్నాడు అంటే నాకైతే చాలా గలీజ్ అనిపిస్తుంది మంత్రులరని. నాయన రఫీభాయ్ ఒక్కడేం కాదు, నిజంగా కూడా తప్పు మీరు చేస్తుంటే నువ్వు మంత్రి కాదు మీ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయి ఉన్నా కానీ మేము గలం ఎత్తుతాము, మా కళాలు మొదలవుతాయి, మీ అసొంటోళ్ళ మీద పాటలు రాపిస్తాము, మీ అసొంటోళ్ళని తరోగా ఎక్స్పోజ్ చేస్తాము. ఇప్పటికైనా మీకు ఒక అవకాశం ఉన్నది, మీరు ఇన్వాల్వ్ అయినారని తెలుస్తున్నది, పక్కకు జరగండి. కోర్టు ఆర్డర్స్ రేపు ఏముంటుందో కోర్టు డిసైడ్ చేసేది, కోర్టు కన్నా పెద్దోళ్ళని మీరు అనుకోకండి. ఇట్లా అనుకున్న వాళ్ళు మంచి వాళ్ళు మట్లే కలిసిపోయారు, రేపు మీరు కూడా రాజకీయంగా మట్లే కలుస్తారు, జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం.